హీరోలు డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వడం, డైరెక్టర్లు కొత్త హీరోలతో సినిమాలు చేయడం కొత్తేం కాదు. అయితే వీళ్ళు మాత్రం కొత్తగా ట్రై చేస్తున్నారు. యాక్షన్ సినిమాలు చేస్తున్న వాళ్ళు లవ్ స్టోరీలు చేస్తున్న వాళ్ళు యాక్షన్ తో పాటు మైథాలజీ, ఇలా సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. గాడ్ ఫాదర్ లో చిరంజీవికి విలన్ గా నటించిన సత్య సోలో హీరోగా చిన్న సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈసారి కూడా ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రావ్ బహదూర్ అనే కంటెంట్ డ్రివెన్ సినిమా చేస్తున్నారు. వెంకటేష్ మహా డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి టీజర్ తో పాటు సాంగ్స్ రిలీజ్ చేశారు. వీటికి తోడు రీసెంట్ గా అజయ్ నాగ్ డైరెక్షన్ లో సమవర్తి అనే మరో డిఫరెంట్ మూవీ అనౌన్స్ చేశాడు సత్యదేవ్. ఇలా అప్కమింగ్ డైరెక్టర్లతో ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నాడు సత్యదేవ్. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నిలదొక్కుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఛాంపియన్ సినిమా కోసం బాగా కష్టపడ్డ రోషన్ ఈసారి మాత్రం వాటికి బ్రేక్ ఇచ్చారు. హిట్ సైంధవ్ లాంటి సాలిడ్ యాక్షన్ సినిమాలు చేసిన శైలేష్ కొలను కూడా ఈసారి బ్రేక్ ఇచ్చి ఏదో ఇది అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేస్తున్నారు. యూత్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. వరుసగా యాక్షన్ చేసి చేతులు కాల్చుకున్న అశోక్ గల్లా కూడా ఈసారి యూత్ లవ్ స్టోరీతోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఉద్భవ్ డైరెక్షన్ లో అశోక్ గల్లా హీరోగా, గౌరీ ప్రియ హీరోయిన్ గా విసా అనే సినిమా చేస్తున్నారు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా వింటారా సరదాగా అనే ఈ సినిమా లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. అప్కమింగ్ హీరో హర్షిత్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమా అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. శుభం సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేసిన హర్షిత్ దీవానా సినిమాతో ఫుల్ ప్లెజ్డ్ సోలో హీరోగా ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఇప్పటికే దీవానా మూవీ గ్లింప్స్ తో పాటు రిలీజ్ అయిన పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ తో అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా ఆడియన్స్ ముందుకొస్తున్నాడు ఈ దీవానా. వీళ్ళందరూ చిన్న హీరోలైనా వాళ్ళ ఇమేజ్ కంటే కంటెంట్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అందుకే డిఫరెంట్ జానర్స్ లో స్టోరీస్ చెబుతున్న అప్కమింగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. దీంతో రిస్క్ తక్కువ, మినిమం సక్సెస్ గ్యారంటీ అంటున్నారు మేకర్స్. రవితేజ ఫ్యామిలీ నుంచి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు మాధవ్. కొత్తవాడే అయినా ఈ సినిమాకి నాగరాజు అనే అప్కమింగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇప్పించారు రవితేజ. మాధవ్ హీరోగా, దీపా హీరోయిన్ గా విలేజ్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీగా మారెమ్మ సినిమా తెరకెక్కుతోంది. రస్టిక్ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ చిన్న సినిమా ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ తో ఆకట్టుకుంటోంది. పవర్ఫుల్ ఎలిమెంట్స్ తో, అంతకు మించిన కంటెంట్ తో త్వరలోనే థియేటర్స్ లోకి వస్తోంది మారెమ్మ. మరో అప్కమింగ్ హీరో శ్రీకాంత్ లీడ్ రోల్ లో మార్కండేయ అంటూ మైథలాజికల్ టచ్ ఉన్న మూవీ తెరకెక్కుతోంది. మైథాలజీ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న మార్కండేయ టీజర్ రిలీజ్ చేసి సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేసింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. అప్కమింగ్ హీరో విరాట్ కర్ణ, నభా నటేష్ లీడ్ రోల్స్ లో శివుడి బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ స్టోరీతో నాగబంధం సినిమా తెరకెక్కుతోంది. అభిషేక్ నామా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో, హెవీ గ్రాఫిక్స్ తో రిలీజ్ అయిన ట్రైలర్ హాట్ టాపిక్ అయింది. స్టార్ హీరోల సినిమాలకి పోటీ ఇచ్చేలా నాగబంధం ట్రైలర్ ఉండడంతో సినిమా మీద మంచి హైప్ ఉంది. ఇలా కొత్త డైరెక్టర్లు, అప్కమింగ్ హీరోలు కలిసి ఇంట్రెస్టింగ్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు.